అందరూ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చే అంశం ఏంటంటే భారతదేశంలోని సామాజిక వివక్ష గురించి మన హ్యూమన్ రైట్స్ సభ్యుడైన పందిపాటి అశోక్ కుమార్ గారు వివరిస్తారు. ఈరోజు సామాజిక వివక్ష పొందుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఈ భారతదేశంలో కొన్ని యుగాలుగా ఆ వివక్ష గురవుతున్నారు. మన సామాజిక నాయకులు మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని బ్రాహ్మణ సమాజాలు, హిందూ సమాజాలు తప్పుపడతారు. ఏదో ఒరిగిపోయినట్టుగా, వాళ్ళని ఏదో మాట్లాడినట్టుగా, వాళ్ళని కించపరిచినట్టుగా ఫీల్ అవుతున్నారు. దాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే అనాదిగా అనేక యుగాల నుంచి కూడా ఈ వర్ణ వ్యవస్థలో అత్యడుగున ఉన్నటువంటి శూద్ర వర్ణంలో నుంచి పంచములు అనేటువంటి వారిని వేరు చేసి మాల మాదిగా ఇతర కులాలని అణగదొక్కినటువంటి కార్యక్రమం కొన్ని యుగాలుగా మేము అనుభవిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో అసలు ఈ వివక్ష ఎందుకు వచ్చిందంటే, పూర్వం యజ్ఞాలు జరిపేటువంటి సమయంలో ఆ యజ్ఞ ధాతువుల్ని, యజ్ఞ పశువుల్ని వధించేవాళ్ళు లేరు. ఆ సమయంలో ఈ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొంతమంది, అగ్రవర్ణాలు అనబడేటువంటి వాళ్ళు కొంతమంది బలమైనటువంటి వారు, బలశాలు, ధైర్యవంతులైనటువంటి వారు ముందుకొచ్చి ఆ యజ్ఞ పశువుని వధించేవారు. ఆ యజ్ఞ పశువుని వధించిన తర్వాత ఆ యజ్ఞ పశువుని వధించే వారిని అందరూ కూడా ఒక సమూహంగా చేసి ఈ యుగాలుగా ఆ సమూహాన్ని అంటరాని సమూహంగా చేసింది ఈ బ్రాహ్మణ వ్యవస్థే. మరలా వీళ్ళలో కొంతమందిని, కొంత బుద్ధిశాలుల్ని వాళ్ళు ఒక సమూహంగా చేసి వాళ్ళని కూడా అంటరాని వారిగా చేసి వీళ్ళని మాదిగలు, వీళ్ళ మాలని పెట్టి వీళ్ళని అంటరాని వారిగా, వీళ్ళు యజ్ఞ పశువుని వధించేటువంటి వీళ్ళని అంటరాని వారిగా చేసి యజ్ఞంలో కొవ్వు పదార్థాలను యజ్ఞంలో వేసి వాళ్ళు మంచి కండలను వాళ్ళు భుజించేటువంటి ఆచారం అప్పుడు ఐత్రేయ బ్రాహ్మణీయ యుగాల్లో, ఋగ్వేద వేదకాలం నాటి యుగాల్లో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మేము స్పష్టంగా వాటిని మరి చదువుతుంటే మాకు అర్థమవుతూ ఉంది. దాన్ని అంతా కూడా మభ్యపెట్టి ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఏదో అన్నారని చెప్పేసి ఆయన మీద అవాకు చవాకు పేలటం అనేది బ్రాహ్మణ సమాజాలు, హిందూ సమాజం పేలటం అనేది చాలా సిగ్గుకరమైనటువంటి విషయం. అది ఒక పక్కన పెడితే మదర్ దేశ ఈ భారతదేశానికి వచ్చి ఈ భారతదేశంలో అనేక విధాలైనటువంటి మత మార్పులు చేసిందని చెప్పేసి తెలంగాణలో జరిగినటువంటి బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ వారు ఆరోపించడం అనేది అత్యంతమైనటువంటి సిగ్గుచేటు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ భారతదేశానికి పాశ్చాత్యులు వలస వచ్చారో అప్పటి నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి అత్యంతకరమైనటువంటి హీనకరమైనటువంటి ముడ్డికి తాటాకులు, మూతికి ముంత, బజార్లో తిరగడానికి వీల్లేదనేటువంటి ఆచారాలని రూపుమాపేటట్టు చేసింది వాళ్ళు. హక్కును చేర్చుకుంది ఈ అంటరాని ప్రజలు వాళ్ళు. ఆ క్రమంలో దానికి వీళ్ళు ఆశ్రితులు అయ్యారు. కానీ మభ్యపెట్టు, లేకపోతే ఏదో వీళ్ళకి అవసరాలకి ఇచ్చో, లేకపోతే భయపెట్టు వాళ్ళు మతం మార్చలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ సమాజం ఇది గుర్తించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మిమ్మల్ని చిన్న మాట, అందరూ కులాల్ని మరి బ్రాహ్మణులే గుళ్ళలో మరి ఆలయాల్లో బ్రాహ్మణులే అత్యుకత్వం చేయాలా, మిగిలిన వాళ్ళు చేయకూడదనే ఒక్క మాటకే మీరు ఈ విధంగా అయినటువంటి అర్థాలు తీసి మాట్లాడుతుంటే, మేము యుగాలుగా ఎన్ని బాధలు అనుభవించాము, మా తండ్రులు, మా తాతలు, మా పితరులు ఎన్ని బాధలు అనుభవించారు, ఎన్ని కష్టాలు అనుభవించారు, ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మీకు. మరి ఇంకో మాట మాట్లాడారు, ఈ అన్నిట్లో మేమే ముందన్నారు. ఎందుకు ముందున్నారు? మీరు తెలియగలిగిన మరి ఆర్థిక స్వావలంబం కలిగి మీరు తెలివితేటలతో ఆలోచించి, మాకు ఆలోచించేటువంటి శక్తి కూడా లేదు, తెలివితేటలు ఉన్నాయి, ఆలోచించేటువంటి అవకాశాన్ని కూడా మీరు కల్పించాలా మాకు. ఎస్సీ ఎస్టీ బీసీలకి, మైనారిటీలకి అందరికి కూడా. వీళ్ళందరూ ఒక వర్గమేమో వ్యవసాయం చేయాలన్నారు, ఇంకో వర్గమేమో
బట్ట ఉతకాలన్నారు మాకు, ఇంకో వర్గం ఏమో చెప్పులు కుట్టాలన్నారు, ఇంకో వర్గాన్ని ఏమో కాటి దగ్గర మీరు కాల్చడమే మీ పని అన్నారు. కానీ వీళ్ళకి ఆలోచించి అభ్యుదయ తత్వం వీళ్ళలోకి రానిలా మీ బ్రాహ్మణ సమాజం ఆనాడు. కనుక మీరేదో మందకృష్ణమాది గారు అన్నారని లేకపోతే ఇంకోళ్ళు అన్నారని చెప్పేసి ఈరోజు మీరు బాధపడటం అనేది చాలా సిగ్గుచేటు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఇది ఇంతటితో ఆపేసి అభ్యుదయ భావాలతో మళ్ళీ సనాతన వెనక్కపోకుండా ముందుకు పోవాలని చెప్పేసి అభ్యుదయ భావాలతో అందరూ కలిసి భారతదేశాన్ని, నూతనమైనటువంటి భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, అందరూ కూడా ఇప్పుడు ఈ సమాజంలో అందరూ కూడా అన్ని వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేసి ఒక వర్గం కాదు, అందరూ వ్యాపారాలు చేస్తున్నారు. రాజులే రాజ్యాన్ని అంటారు, అందరూ కూడా మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. అట్టి విధంగా ఒక నూతనమైనటువంటి వరణను తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యతతో సంతోషంతో ఉండటానికి మరి మీ బ్రాహ్మణత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అగ్రస్థాయిలో నిలపాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా మనవి చేసుకుంటున్నా. అందరు కూడా మరి శుభాభినందనలు తెలియజేస్తున్నా. జై భీమ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సహకరించండి.